పార్ట్ 1 అయిపోయిందండి అండి. పార్ట్ 1 చాలా సింప్లిఫై చేసి చెప్పాను మీకు, చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేది. పార్ట్ 2 టైటిల్ ఏంటంటే, పార్ట్ 1లో మనం ఏమి నేర్చుకున్నాం అంటే ఆది అంతముల పరిచయంలో ఆది కాండంలో ఆరంభాలు, ప్రకటన గ్రంథంలో అంతముల గురించి రాయబడి, ఆది అంతముల గురించి తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్. ఆది అంతముల గురించి మనం తెలుసుకుంటేనే మిగిలిన విషయాలు మనకి ఈజీగా అర్థమవుతాయని నేర్చుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఏమి నేర్చుకున్నాం అంటే ఆది కాండం గురించి నేర్చుకున్నాం. పాఠం పేరండి ఆది కాండం యొక్క పరిచయం, ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఆఫ్ జెనిసిస్, తెలుగులో ఆది కాండం యొక్క ఉపోద్ఘాతము లేదా పరిచయము. మీ అందరికీ తెలిసిన విషయాలే చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. 66 గ్రంథాలలో, 66 పుస్తకాలలోన, గ్రంథాలన్న పుస్తకాలన్న ఒకటేనండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. 66 గ్రంథాలన్నా 66 పుస్తకాలన్నా ఒకటే అర్థం వస్తుంది. 66 గ్రంథాలలో మొదట సమకూర్చబడింది ఆది కాండం అయితే, 66 పుస్తకాలలో మొదటి పుస్తకం ఏదండి? మొదట వ్రాయబడిన గ్రంథం మాత్రం ఆది కాండం కాదండి, యోబు గ్రంథం. మీకు యోబు గ్రంథం గురించి చెప్పేటప్పుడు చెప్తాను దాని వివరణ. 66 గ్రంథాలలో మొదట సమకూర్చింది ఆది కాండము, 66 పుస్తకాలలో ఒకటి ఆది కాండము. మొదట సమకూర్చబడింది ఆది కాండం అయినా మొదట వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు యోబు గ్రంథం చెప్పేటప్పుడు వివరంగా చెప్తాను. సమకూర్చబడింది ఆది కాండం, కానీ వ్రాయబడింది యోబు గ్రంథం అండి. మొదట రాయబడింది యోబు గ్రంథం, తర్వాత రాయబడింది మోషే గారు. నేను మీకు మొన్న వాట్సాప్లో 1886 సంవత్సరంలో మద్రాసులో రిలీజ్ అయిన మొట్టమొదటి బైబిల్ అని పెట్టాను. దాని హెడ్డింగ్లు ఏం పెట్టారు చూసారా? మొత్తం 5 పేజీలు వస్తుంది మీకు. మోషే గారు రాసిన ఆది కాండము, మోషే గారు రాసిన నిర్గమకాండము, మోషే గారు రాసిన దాంట్లో చూసుకోండి. ఫస్ట్ వచ్చిన మన బైబిల్లో ఉన్నట్లేదు, అక్కడ పట్టుకుంటే నాకు ఇక్కడికి వచ్చింది మొత్తం. ఫస్ట్ వచ్చిన మన తెలుగు బైబిల్లో ఉన్నట్లేదు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో వేరేలాగా ఉంది మళ్ళీ. అని మనం ముందు నేర్చుకుందాం. 66 గ్రంథాల్లో మనం దేని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆది కాండం పరిచయం గురించి నేర్చుకుంటున్నాం, ఉపోద్ఘాతం గురించి నేర్చుకుంటున్నాం, లేదా ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. 66 గ్రంథాలలో మొదట సమకూర్చింది ఆది కాండము, 66 పుస్తకాల్లో ఒకటే ఆది కాండము. మొదట సమకూర్చబడింది ఆది కాండమైన మొట్టమొదట రాయబడిన గ్రంథం మాత్రం యోబు గ్రంథం. మొదట కూర్చబడినది ఆది కాండము. ఆది యందు మన ఆది కాండంలో మొట్టమొదటి పదం ఏమనుంటుందంటే ఆది యందు అని ఉంటుంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. తర్వాత దాన్ని ఫస్ట్లో ఏమున్నదంటే ఇన్ బిగినింగ్ అని ఉంటుంది. తర్వాత గ్రామర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్ ద బిగినింగ్ అని రాయటం అనేది జరిగింది. ఇది ఆది కాండము లేదా ఆది అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, రాసుకునే వాళ్ళు రాసుకోండి, హెబ్రీ పదం అండి ఇది. బెరేషిత్ పదం పేరండి. ఆది కాండం అనే పదం హెబ్రీ పదమైన బెరేషిత్ అనే పదం నుండి వచ్చింది. హెబ్రీ బైబిల్లో మొట్టమొదటి పదం బెరేషిత్ అని ఉంటుందంట. ప్రారంభంలో గ్రంథాలకి పేర్లు ఏం పెట్టాలో తెలియక ఫస్ట్ పదం ఏది ఉంటే దాన్ని తీసుకెళ్ళి టైటిల్గా పెట్టేసేవాళ్ళు అంట. అలా పెట్టబడిందే ఆది కాండం యొక్క పేరు. హెబ్రీ పదం ఏంటంటే బెరేషిత్ అనే దానికి హెబ్రీ పదం అయితే, బైబిల్లో మొట్టమొదటి పదం కూడా బెరేషిత్ అని ఉండడం వల్ల దానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఆది కాండాన్ని హెబ్రీలో ఏమంటారు? బెరేషిత్. అదే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసుకుంటే, చాలా మందికి నేను మీకు ఇంగ్లీష్ బైబిల్ కూడా ఇచ్చానండి. GENESIS జెనిసిస్ అని ఉంటుంది. మరి ఇంగ్లీష్ బైబిల్ ఎంత బిగినింగ్ అని ఉంది, మరి హెడ్డింగ్ దానికి ఎందుకు పెట్టలేదు? ఈ జెనిసిస్ అనే పదం గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. బెరేషిత్ అనే పదం హెబ్రీ భాషా పదం అయితే, జెనిసిస్ అనే పదం గ్రీకు పదం నుంచి వచ్చింది. హెబ్రీ పదం బెరేషిత్కు అర్థం ఏంటంటే, అమ్మా వినాలి, బెరేషిత్కి అర్థం ఏంటంటే, హెబ్రీ పదమైన బెరేషిత్కి అర్థం ఏమిటంటే
అన్నింటి ఉనికి తెలియజేసేది, ప్రతిదాని పుట్టుక గురించి తెలియజేసేది అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ప్రతిదాని ఆదిని తెలియజేస్తుంది అని అర్థం. బెరేషిత్ అనే పదానికి అర్థం ప్రతిదాని ఉనికిని తెలియజేసేది, ప్రతిదాని పుట్టుక గురించి తెలియజేసేది అని అర్థం, లేదా ప్రతిదాని ఆది గురించి తెలియజేసేది అని అర్థం. అదే గ్రీకు పదమైన జెనిసిస్కి అర్థం ఏంటంటే వంశావళుల గ్రంథం, సృష్టి క్రమాన్ని తెలియజేసే గ్రంథం, ఆదాము వంశము నుండి యోసేపు వంశం వరకు తెలియజేసే గ్రంథం, ఎన్నో వంశాల గురించి తెలియజేసే గ్రంథం అని అనేక అర్థాలు ఉన్నాయి. జెనిసిస్ అనే పదానికి అర్థాలు ఏమున్నాయి? వంశావళుల గ్రంథం, సృష్టి క్రమాన్ని తెలియజేసే గ్రంథం. బెరేషిత్ అనే పదానికి అర్థం ప్రతిదాని ఉనికిని తెలియజేసేది, ప్రతిదాని పుట్టుకను గురించి తెలియజేసేది, ప్రతిదాని మొదలు లేదా ఆదిని తెలియజేసేది. ఇప్పుడు చెప్పండి, ఆది కాండం అంటే ఏంటండి? ఆది కాండము అంటే ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథమే ఆది కాండము. మీకు ఇప్పటి వరకు ఏం చెప్పానంటే ఆది కాండంలో ఆది కాండం అనే పదం ఎలా వచ్చింది, అది ఏ భాషా పదాల నుంచి వచ్చింది, ఆ భాషా పదాలకి ఉన్న అర్థాలు ఏంటో చెప్పాను. ఇప్పుడు మన తెలుగు భాషా పదం ఏంటది? ఆది కాండము. ఆది అంటే మన తెలుగులో ఉన్న అర్థం ఏంటి? ఆరంభము అని అర్థం. మొదలు అన్న ఒకటే, ఆరంభం అన్న ఒకటే. ఆది అనగా ఆరంభం. సృష్టిలో కనిపించే లేదా కనపడే అన్నింటి ఆరంభాన్ని ఆది కాండం తెలియజేస్తుంది. మనం ఏం నేర్చుకుంటున్నాం రెండో పాటలో? ఆది కాండం యొక్క పరిచయం లేదా ఆది కాండం యొక్క ఉపోద్ఘాతం లేదా ఆది కాండం యొక్క ఇంట్రడక్షన్. ఆది కాండం కనిపించే అన్నిటి యొక్క ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఆరంభాలకు సంబంధించి ఎన్నో రకరకాల తలంపులు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఆరంభాలకు సంబంధించి ఎన్నో తలంపులు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. సత్యం మాత్రం ఆది కాండం చెప్తుంది. మనం చెప్పనండి, ఆరంభాలకు సంబంధించి ఎన్నో రకరకాల తలంపులు ఉన్నాయి, ఎన్నో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఆరంభాలకు సంబంధించి ఎన్నో తలంపులు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నా సత్యం మాత్రం ఆది కాండంలోనే ఉంది. చెప్పింది మీకు అర్థమైందండి? సింపుల్గా ఆరంభాలకు సంబంధించి ఎన్నో రకాల తలంపులు ఉన్నాయి, ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఆరంభాలకు సంబంధించి ఎన్నో తలంపులు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నా సత్యం మాత్రం ఆది కాండంలోనే ఉంది. సత్యం మాత్రం ఆది కాండం మాత్రమే చెప్తుంది. ఆరంభాలకు సంబంధించి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు, అర్థం కాక పిచ్చోళ్ళు కూడా అయిపోతున్నారు. ఆరంభాలపై తలలు పట్టుకుంటున్నారు కానీ ఏని ఆరంభం కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్తున్నారంటే మనకి ఏం తెలియదు? ఆరంభం తెలియదు, ఆది తెలియదు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? మన పిల్లలు చాలా సింపుల్గా నేర్చేసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు. నేర్చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎవరికి? పిల్లలకు కాదండి. ఇప్పుడు చెప్పండి చూడు, ఆరంభాలకు సంబంధించి ఎన్నో రకాల తలంపులు, ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నా, ఆరంభాలకు సంబంధించి ఎన్నో తలంపులు, సిద్ధాంతాలు, శాస్త్రాలు ఉన్నా సత్యం మాత్రం ఆది కాండమే చెప్పి మనం డైరెక్ట్గా ఆది కాండమే నేర్చేసుకుంటున్నాం. ప్రతిదాని ఆరంభం మనకి ఈజీగా తెలిసిపోతుంది. పాలు ముందా పెరుగు ముందా అని చాలా సింపుల్గా, చెట్టు ముందా విత్తి ముందా, దేవుడు ముందు సెట్టింగ్ చేశాడని ముందు గట్టిగా చెప్పేస్తున్నారు. ప్రతిదాని ఆరంభం ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. అంత సింప్లిఫై చేసి చెప్తున్నాను చూసారా? దేని ఆరంభం కావాలన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆది కాండం. అందుకనే 6 నెలల్లో 66 పుస్తకాలు సగం అయిపోతాయని మీరు ఏమన్నా అనుకున్నారేమో, కానీ నేను అనుకోలే. 6 నెలల 2 అధ్యాయాలు అంతే. మీకు వారానికి ఒక పాఠం చొప్పున నేర్పిస్తున్నా పిల్లలకి. పాలు ముందా పెరుగు ముందా అనేది బైబిల్లో లేదు, సమాజంలో కూడా లేదు. మరి బైబిల్ ఏముంది? జంతువు ముందనేది ఉంది. ఇప్పుడు జంతువులోంచి డైరెక్ట్గా పెరిగొచ్చే జంతువు ఏమి లేదు ప్రకృతిలో. అంటే డైరెక్ట్గా పెరిగిచ్చే జంతువు ఏమైనా ఉందా? ఏదైనా ఏమివ్వాలి? పాలే ఇవ్వాలి. పెరిగి ఎక్కడి నుంచి రావాలంటే పాలులోంచే రావాలి. కాబట్టి మనం అలా దాన్ని కొంచెం ఆరంభాన్ని బేస్ చేసుకుని పాలు ముందో పెరుగు ముందో చెప్పాం. ఇప్పుడు చెప్పండి,
ఆరంభాలకు సంబంధించి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తలలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అర్థం కాక. ఆరంభాలపై తలలు పట్టుకున్నప్పటికీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు గడిచినా దేని ఆరంభం గురించి కూడా తెలియజేయలేదు. ఆరంభాల గురించి ఇతర గ్రంథాలు ఏం చెప్పాయంటే ఏమీ చెప్పలే. ఏం తెలియనప్పుడు ఏం చెప్తారండి వాళ్ళు? ఆరంభాల గురించి మనిషి ఎలా పుట్టాడు అంటే ఏదో చెప్తారండి, సైన్స్ ఏదో చెప్పింది. కానీ మీకు తెలుసు ఇవన్నీ నేను మన యూట్యూబ్లో చెప్పడం బాగోదని చెప్తున్నాను. ఆరంభం గురించి చెప్పమని చెప్తారు వాళ్ళు కూడా, ఏదో ఒకటి చెప్తారు, బేస్ ఉండదు. అది రకరకాల తలంపుల గురించి చెప్తారు. ఆరంభాల గురించి సైన్స్ ఏం చెప్పింది? ఆరంభాల గురించి ఆదికాండం ఏం చెప్తుంది? ఆరంభాల గురించి ఆదికాండం బైబిల్ చెప్పింది రైట్. ఆరంభాల గురించి సైన్స్ చెప్పింది తప్పే. ఆరంభాల గురించి ఇతర మత గ్రంథాలు చెప్పింది తప్పే. ఆరంభాల గురించి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, అవి కూడా తప్పే. ఆరంభాలకు సంబంధించి తెలియజేసిన ఏకైక గ్రంథం మనకు ఆదికాండము. సృష్టి ఉనికి, ప్రకృతి ఉనికి, మనిషి ఉనికి, జంతువు ఉనికి, పక్షి ఉనికి, పురుగు ఉనికి, మొక్క ఉనికి, భూమి ఉనికి, సూర్యుని ఉనికి, చంద్రుని ఉనికి, అన్నిటి ఆరంభాలను తెలియజేస్తుంది ఆదికాండము. ఏది కావాలని ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండంలోనికి. ప్రతిదాని ఆరంభాన్ని తెలియజేసే గ్రంథము ఆదికాండము. పాపానికి ఆరంభం ఏంటి అంటే మళ్ళీ మన నిర్గమకాండానికి వెళ్ళక్కర్లా, ప్రతిదానికి మొదలు అక్కడ. మళ్ళీ ఆదికాండంలో 2-3 అధ్యాయులకు వచ్చేస్తే తెలుసు కదా. ప్రతిదానికి ఆరంభం ఆదికాండము. పాపానికి ఆరంభం ఏంటి? ఎలా ప్రవేశించింది? మొదటి మానవుడు పాపంలో ఎలా పడిపోయాడు? అది కూడా ఆదికాండంలోనే ఉంటుంది. శాపానికి ఆరంభం ఏంటి? ఆదికాండమే. వ్యాధులకు ప్రారంభం ఏదంటే ఆదికాండమే. ప్రతిదానికి సమాధానం ఆదికాండమే. ఆరోగ్య శాస్త్రానికి కూడా ఆరంభం ఆదికాండమే. మీకు బైబిల్లో హెల్త్ సైన్స్ అని ఒకరోజు చెప్పే క్లాసు. ఈరోజు పిల్లలందరూ ఏం చెప్పారు అనుకున్నారు? అదే చెప్పారు, హెల్త్ సైన్స్ గురించి చెప్పారు. సాత్విక కానీ, శ్రావ్య కానీ, ఆదముల పిల్లడు కానీ చాలా సింపుల్గా శాకాహారం మాంసాహారం కలిపి తినకూడదు సార్, శాకాహారమే మంచిది సార్. సాత్విక అయితే పళ్ళు విత్తనాలు ఎక్కువగా తీసుకోవడానికి ఆరోగ్యం గట్టిగా చెప్పింది. ప్రపంచంలో ఎవరికి తెలియదండి ఈ విషయాలు. ఎక్కడ తీసుకొచ్చి చెప్పారు వీళ్ళంటే ఆదికాండంలోనే మొదటి 2 అధ్యాయాల నుంచే చెప్పారు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల నుంచేనే చెప్పారు. ఆరోగ్య శాస్త్రానికి ఆరంభం కూడా ఆదికాండమే. ఖండాల ఆరంభం, భాషల ఆరంభం, ప్రభుత్వాల ఆరంభం, రాజుల ఆరంభం, నాగరికతల ఆరంభం, అన్నిటి ఉనికి, అన్నిటి ఆరంభం ఆదికాండము. దేవదూతల ఆరంభం, దేవుని ఉనికి, దేవుని వాగ్దాన ప్రజల ఆరంభం కూడా. దేవుని వాగ్దాన ప్రజలు ఎక్కడ ఆరంభం అయ్యారు కూడా ఎక్కడ తెలుస్తుందంటే ఆదికాండంలో. ఇజ్రాయేలీల మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. దీని అయిన ఆరంభం కూడా ఎక్కడ ఉంది? ఎవ్వరు ఏది గురించి అయినా, మీకు దేని ఆరంభం గురించి అయినా తెలియాలంటే ఆదికాండమే. ఆదికాండం అన్నింటి యొక్క ఆరంభాన్ని గురించి తెలియజేస్తుంది. ఆదికాండం చదివితే దేవుని గురించిన అవగాహన బాగా పెరుగుతుందండి మనిషికి. ఆదికాండాన్ని బాగా చదివితే దేవుని గురించిన అవగాహన బాగా పెరుగుతుందంట. మిగిలిన ఏ గ్రంథాలను చదివినా దేవుడి మీద అంత అవగాహన రాదంట. ఈ ఆదికాండంలో ఉన్న భక్తులతో దేవుడు బాగా అటాచ్మెంట్ అయి ఉన్నాడు. ఊరికినే క్షమించేయటం, ఊరికినే వరాలు ఇచ్చేయటం, మళ్ళీ వెంటనే క్షమించేయటం, మళ్ళీ పోనీలే అంటాం. నేను నీకు వచ్చే సంవత్సరాల పిల్లల్ని ఇస్తానంటే ఆయన ఇంకో ఆవిడ తెలియ పిల్లల్ని కంటే శిక్ష వేయకుండా ఏం చేశాడు? నేను ఎలాగెత్తానని కూడా మళ్ళీ ఇచ్చాడు. దేవుని యొక్క దేవుని గురించి అవగాహన మనకు రావాలి అంటే ఆదికాండం చదివితే దేవుడు బాగా అవగాహన అవుతాడంటే మనకి. దేవుని అవగాహనను బాగా తెలియజేసే గ్రంథమే ఆదికాండము. ఆదికాండంలో ఊహకు మించిన విషయాలు ఉన్నాయండి, వినాలందరూ. ఆదికాండంలో మన ఊహలకు మించిన విషయాలు ఉన్నాయి, మన మాటలకు అందని విషయాలు ఉన్నాయి. ఆదికాండంలో చారిత్రక విషయాలు ఉన్నాయి, శాస్త్రాతీత విషయాలు ఉన్నాయి. ఆదికాండంలో థియాలజీ పాఠాలు ఉన్నాయి, వేదాంత పాఠాలు కూడా ఉన్నాయి. ఎన్నో జీవిత సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆదికాండంలో ఎన్నో జీవిత సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. అన్నింటి యొక్క ఆరంభం గురించి చెప్తుంది ఆదికాండం. చంపటం ఎక్కడ ఆరంభం అయింది కూడా ఆదికాండమే. మీరు ఏది కావాలని కాబట్టి ఇక్కడ రేపటి నుంచి మీరు ఏ పాఠం చెప్పడానికి నిలబడినా
దాని ఆరంభం ఆదికాండం 3 అధ్యాయాల్లో ఏమైనా ఉందా లింక్ చూసుకోండి. నేను ఎప్పుడు ఏ పాఠం చెప్పినా ఆదికాండంలో ఏదో మొక్క తీసుకొస్తాను నేను. ఇప్పటి నుంచి మీరు ఏ పాఠం చెప్పినా ఎక్కడికి వెళ్ళాలి? ఆరంభంలో మనం చెప్పే పాఠానికి సంబంధించి ఏముందని ఎదుక్కోండి. 3 అధ్యాయాల్లో మీకు తెలిసిపోద్ది అనమాట. అన్నింటి యొక్క ఆరంభాల గురించి తెలియజేసేదే ఆదికాండం. నేను గత కొంతకాలం క్రితం మీకు మాట చెప్పాను. ఆదికాండం గురించి పరీక్ష రాసేటప్పుడు టీవీ సీరియల్స్ తీసే వాళ్ళందరూ ఆదికాండంలో ఉన్న జీవితాలు సీరియల్స్ తీస్తే హిట్ అయిపోతాయి, అంతే, ప్రపంచంలో హిట్ అయిపోతాయి. కానీ వాళ్ళు తీరు. టీవీ సీరియల్స్ తీసే వరకు మనం ఇచ్చిన సలహా ఆదికాండంలో ఉన్న జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాలు మొత్తం మనకంటే ఒక అవగాహన వచ్చేసేయాలంట. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా మా జీవితంలో ఒక చిన్న సమస్య ఉందండి మీ దగ్గరికి వస్తే టక్ మన మైండ్ తిప్పుకుని ఆ జీవితాలు ఏదైనా జీవితాల్లోకి వెళ్ళిపోయి ఇది పరిష్కారం అని చెప్పేయచ్చు అండి. జీవిత సమస్యలకు పరిష్కారాలు రాయబడి ఏంటంటే ఆదికాండంలో ఎన్నో జీవిత సమస్యలకు పరిష్కారాలు ఆదికాండంలో రాయడం అనేది జరిగింది. ఎన్నో జీవితాలకు, రకరకాల మనుషులకు, రకరకాల జీవితాలు, రకరకాల సమస్యలకు సమాధానం ఆదికాండం ఇస్తుంది. టీవీ సీరియల్స్ ఆరంభం గురించి కూడా ఆదికాండమే చెప్పిద్దంట. నేను చెప్పిన మనకి హరిబాబులు అవుతున్నాడు. టీవీ సీరియల్ మరి ప్రతిదాని ఆరంభం చెప్పినప్పుడు చెప్పకూడదా? టీవీ సీరియల్స్ యొక్క ఆరంభం ఎక్కడుంది? ఆదికాండంలో స్టోరీలే కదండి. భార్య భర్తలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళ తన్నుకోడి ఇయే కదా దాంట్లో ఉండేది. అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఆదికాండాన్ని మించి. ఆదికాండంలో ఉన్న ఫ్యామిలీలు గొడవలు ముందుకి వెనక్కి అన్నం కొడతాం, తమ్ముడు కొడతాం. మొదట మొత్తం ఇక ప్రతిదానికి మొదటి టైలరింగ్కి ఆరంభం అది. ఆపరేషన్కి మత్తు ఇవ్వడానికి కూడా ఆరంభం. ఇదేమి తీసుకొచ్చినా ప్రతిదాని ఆరంభాన్ని తెలియజేస్తుంది. అక్కడ ప్రసాద్ రికార్డ్ అవుతుంది చూడు. తర్వాత సీరియల్స్ అన్నీ ఎక్కడున్నాయంటే ఆదికాండంలోనే ఉన్నాయి. ఎపిసోడ్లుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎపిసోడ్లుగా ఉన్నాయి. బైబిల్లో మొదటి గ్రంథము, 66 పుస్తకాల్లో మొదటి గ్రంథము ఆదికాండము. ఇది అన్నిటి యొక్క ఆరంభాన్ని గురించి తెలియజేస్తుంది. ఒకవేళ ఆదికాండము బైబిల్లో లేకపోతే, వేసిన ప్రశ్న మీకు అర్థమైందా? ఆదికాండం అనేది బైబిల్లో లేకపోతే నిర్గమకాండం నుంచి చదవడం మొదలు పెట్టాం. అసలు ఏమి అర్థం అవుదంటండి. అసలు ఆదికాండం లేకుండా బైబిల్ ఏమీ అర్థం అవుదంటండి మనకి. ఆదికాండాన్ని బాగా నేర్చుకుంటే నిర్గమకాండం నుంచి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఆదికాండం మీకు బాగా అర్థమైతే నిర్గమకాండం నుంచి చాలా ఈజీగా అర్థమవుతుందండి. కానీ మనం ఆదికాండం అర్థం చేసుకోవడం మధ్యలో ఎన్ని పుస్తకాలు చదివినా అంతగా అర్థం వేస్ట్ కాదు, అంతగా అర్థం అవ్వదు. మనకు బాగా అర్థం అవ్వాలంటే ఆదికాండమే లేకపోతే బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఏమీ అర్థం కాదు. ఆదికాండమే లేకపోతే ఏది అర్థం అవుతుంది. ఆదికాండం వదిలేసి బైబిల్ మొత్తం చదివినప్పటికీ ఏమీ అర్థం కాదు. 66 పుస్తకాల యొక్క పునాది ఆదికాండం. మనం ఏం చెప్పుకుంటున్నాం? పాఠం పేరు చెప్పండి. ఆది అంతముల పరిచయం పార్ట్ 1 అయిపోయింది. ఆదికాండం యొక్క పరిచయం తెలుసుకుంటున్నాం. ఓకే, బైబిల్ అర్థం కావాలంటే ఆదికాండం చదవాలి. ఏమండి? పౌలు పత్రికలు అర్థం కావాలంటే ప్రసాద్ చెప్పాడు, హరిబాబు చెప్పాడు మొన్న. పౌలు రాసిన పత్రికలు మీకు బాగా అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యాలు పిన్ టు పిన్, లైన్ టు లైన్ మన మైండ్లో ఉండాలి. అప్పుడు ఈజీగా పౌలు రాసిన పత్రికలు టకటకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. బైబిల్ మొత్తం అర్థం అవ్వాలంటే ఆదికాండం అర్థం అవ్వాల్సిందే. ఎంత బేస్ ఉందండి ఆదికాండానికి. ఓకేనా? ఆదికాండమే లేకపోతే ఏం అర్థం కాదండి మనకి. బైబిల్ మొత్తం అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, దెయ్యం అర్థం కాదు, ఏది అర్థం కాదు. ఆదికాండం వదిలేసి నిర్గమకాండం చదవండి, ప్రారంభించండి, అన్ని ప్రశ్నలే వస్తాయి మనకి. సమాధానాలు ఉండవు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ ఏం జరిగింది, ఐగుప్తు అంటే ఏంటి, ఇజ్రాయెల్ అంటే ఏంటి, ఇజ్రాయెల్ పేరు ఎందుకు వచ్చింది, ఏం అర్థం కాదు. కాబట్టి ఆదికాండం ఖచ్చితంగా మనకి ఉండాలి. ఆదికాండం గురించి మిగతా అన్ని గ్రంథాలలో చాలా విషయాలు కోట్ చేస్తూ రాశారంటండి. ఆదికాండం గూర్చి మిగతా గ్రంథాలలో, అన్ని గ్రంథాలలో చాలా వరకు
చాలా విషయాలు ఆది కాండంలో ఉన్న విషయాలను కోట్ చేస్తూ రాయటం అనేది జరిగింది. ఆది కాండంలో ఉన్న రెఫరెన్స్లు పాత నిబంధనలో కన్నా కొత్త నిబంధనలో ఎక్కువ రాశారు. చెప్పింది మీకు అర్థమైందండి? ఆది కాండంలో ఉన్న విషయాలు కోట్ చేస్తూ పాత నిబంధనలో కన్నా కొత్త నిబంధనలో ఎక్కువ విషయాలు రాశారంటే కొత్త నిబంధన క్రైస్తవులకు అవసరం కాబట్టి, ఆ నిబంధన కింద ఉన్నది మనం కాబట్టి మనకు ఆది కాండం బాగా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? మనుష్య కుమారుని 2వ రాకడలో నోవాహు జలప్రలయ కాలంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నాడే కానీ నిర్గమాకాండం నుంచి మలాకి వరకు ఉన్న వాటిలో పెద్దగా సంబోధించిన. 2వ రాకడలో రాబోయే యేసుక్రీస్తు కూడా నోవాహు జలప్రలయం గురించి మాట్లాడాడంటే ఆది కాండం ఎంత ముఖ్యమో ఒకసారి ఆలోచించండి. 66 పుస్తకాలను 40 మంది, సుమారు 40 నుండి 42 మంది ప్రవక్తలు రాసినప్పటికీ పాత నిబంధన 32 మంది రాశారు, కొత్త నిబంధన సుమారు 8 మంది రాస్తే సుమారుగా ఈ 8 మంది ఆది కాండంలో రెఫరెన్స్లు ఎక్కువగా కోట్ చేస్తూ కొత్త నిబంధనలో రాశారు. పాత నిబంధన సుమారు 32 మంది రాస్తే వాళ్ళు కౌట్ చేసిన విషయాలు చాలా తక్కువ. 32 మంది రాసిన విషయాలు కొన్ని అయితే చాలా తక్కువ అయితే, కొత్త నిబంధన రాసిన 8 మంది ఆది కాండంలో విషయాలు కోట్ చేస్తూ రాసిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. కొత్త నిబంధనకి ఆది కాండానికి లింక్ నేను అప్పుడప్పుడు మీకు చెప్తా. మీ యజమాని ఎవరు? మన యజమాని ఎవరు? మిగిలిన చర్చికి వెళ్తే మా అయ్యగారేనండి, మా పాపాలన్నీ ఆయనతోనే చెప్పుకుంటాను, మా కానుకలన్నీ ఆయనకి ఇచ్చేస్తాను, అవసరమైతే ఆయనతోనే ప్రార్థన చేసుకుంటామండి. నేను మీకు ప్రారంభం నుంచి ఏమి నేర్పిస్తున్నాను? మీ యజమాని యేసుక్రీస్తు, మీ యజమాని దేవుడు. మీరు ప్రార్థన చేసిన దేవుడికి ఇచ్చి మీకు ఏం కావాలన్నా ఆయన్నే అడగాలి అని మీకు నేర్పించుకుంటూ వస్తున్నాను. ఈ లింక్ ఎక్కడదంటే ఆది కాండంలో. ఆది కాండంలో ఏం జరిగిందో ప్రస్తుతానికి ఇప్పుడు అదే జరగాలి. అన్నీ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరి మీద ఆధారపడమంటున్నాడు? దేవుని మీదే ఆధారపడమంటాడు. ఎవరికి చెప్పుకోమంటున్నాడు అంటే దేవుడికి. ఆది కాండంలో అలాగే చెప్పుకునేవాళ్ళు, డైరెక్ట్గా దేవుడితో చెప్పుకునేవాళ్ళు ప్రార్థన ద్వారా. ఓకే, ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన అర్థం కావాలంటే ఆది కాండం ఏమైనా కావాలంటారా? యేసుక్రీస్తు ప్రభు గారు నిలబడి నేను 2వ రాకడలో ఎలా ఉంటుందంటే నోవాహు జలప్రలయంలో ఎలా ఉంటుందో అలా ఉందన్నాడు. నువ్వు ఆది కాండం చదవకుండా నోవాహు జలప్రలయం జరగదు. నోవాహు జలప్రలయం ఎందుకు వచ్చిందో ఏంటో ఏమీ తెలియకుండా ఏం అర్థమైంది చెప్పండి? ఏం అర్థమైంది. కాబట్టి ఆది కాండాన్ని నవిలి మింగేయాలండి. ఆల్రెడీ మనం ఎగ్జామ్ పెట్టుకున్నాం. 2030 అయిపోద్ది. మళ్ళీ 2030 నుంచి 2040 మళ్ళీ పెట్టుకుందాం. 2040 నుంచి 2050 మళ్ళీ పెట్టుకుందాం. చదువుతూనే ఉందాం. ఆది కాండం గురించి పాత నిబంధనలో వాడిన దానికన్నా కొత్త నిబంధనలు ఎక్కువగా వాడారు. కాబట్టి క్రైస్తవులు అయిన మనకు బాగా అవసరం. ఇంకోటండి, ఆది కాండము అపవాది చేత బహుగా దాడికి గురైన గ్రంథం అంటండి. ఆది కాండము అపవాది చేత బహుగా దాడికి గురైన గ్రంథం అంటండి. అనేక విధాలుగా విమర్శించబడుతున్న గ్రంథం ఆది కాండం. బైబిల్లో ఏ పుస్తకం జోలికి ఎవడెళ్ళడం. అదేంటి తండ్రి కూతురుతో వెళ్ళడం ఏంటి? కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆది కాండంలోనే. ఆదాము అవ్వకి తండ్రి కూతురు అవుతారుగా. ఎన్ని ప్రశ్నలు అనుకుంటున్నారు? దేని మీద? ఆది కాండం మీద. అనేక విధాలుగా విమర్శించబడుతున్న గ్రంథము ఆది కాండము. ప్రశ్నించి నిలదీయబడుతున్న గ్రంథం కూడా ఆది కాండమేనండి. ప్రశ్నించి నిలదీస్తున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పండి. కయ్యని భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చెల్లించి చేసుకోవడం ఏంటరా అంటారు. అనేక విమర్శలకు గురవుతున్న గ్రంథం. అపవాది చేత బాగా దాడికి గురైన గ్రంథం కూడా బైబిల్. బాగా దాడి జరిగింది, బాగా దాడి జరుగుతూ ఉన్న ఏకైక గ్రంథం అండి ఆది కాండము. ఆది కాండము సృష్టిని గూర్చి తెలియజేస్తుంది. సృష్టిని గూర్చి మనం తెలుసుకుంటే సృష్టికర్తని గురించి ఆటోమేటిక్గా మనకి అర్థం అవడం అనేది జరుగుతుంది. మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి పాఠం? ఆది కాండం పరిచయం లైన్లో ఉన్నారు. ఆది కాండం మీద దాడి లేదా అటాక్ ఎవరెవరు చేశారంటే 2 మనుషులు బాగా చేశారండి. ఆది కాండం బహుగా దాడికి గురవుతున్న గ్రంథం అని చెప్పారు. ఈ ఆది కాండాన్ని బాగా దాడి చేసింది 2 ఎవరంటే, ఒకటి సైన్స్, రెండోది అపవాది కుట్ర. పాయింట్లు రాసుకోండి. ఆది కాండం మీద బాగా దాడి చేస్తున్నది ఎవరంటే, ఒకటి సైన్స్, రెండోది అపవాది కుట్ర. ఒకటి సైన్స్, దాబిని రాసుకోండి. ఒకటి సైన్స్, రెండోది అపవాది కుట్ర.
సైన్స్ ఆది కాండం మీద అనేక విధాలుగా దాడి చేస్తుంది. ఎలాగంటే మనిషి కోతి నుంచి వచ్చాడు, దాడే కాదు ఇది. మరి ఆది కాండంలో ఏముంది? మనిషి ఆదాము నుంచి వచ్చాడని ఆది కాండంలో ఉంటే, ఈ కోతి నుంచి వచ్చాడని వీళ్ళకి సిద్ధాంతాన్ని పెట్టి పాఠ్య పుస్తకాలు పెట్టి పిల్లలందరికీ నేర్పిస్తున్నారు. ఎవరి మీద జరిగింది దాడి? ఆది కాండం మీద జరిగింది. సృష్టి శబ్దం వలన వచ్చింది. ఏమంటే కోడి ముందో గుడ్డు ముందో మా వల్ల కావట్లేదు చెప్పడం, మీరే తేల్చుకోండి. ఎవరి మీద దాడిది? ఆది కాండం మీద దాడండి. దరిద్రం ఏంటంటే వీళ్ళు చెప్పే దేనికి కూడా నిరూపణ లేవు. ఏమంటే పలానా ప్రయోగం ద్వారా మేము దీన్ని నిరూపించాము కాబట్టి మనిషి కోతి నుంచి వచ్చాడంటే ఏం ఆధారం లేదు. ఇవన్నీ కూడా నిరూపింపబడనివి, ఏమండి రుజువు చేయబడని వాటిని సిద్ధాంతాలుగా పెట్టి నేర్చుకుంటున్నారు. చెప్పింది మీకు అర్థమైందంటే రుజువు చేయబడని దాన్ని చదువుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే నాస్తిక పరిణామ సిద్ధాంతం అని దాన్ని ప్రవేశపెట్టి దేవుడు లేడంటున్నారు. దేవుడు లేపాటు ఏంటంటే ఆదాము చేసింది దేవుడే, అవం చేసింది దేవుడే, వాళ్ళు చల్లపోటు వచ్చి మాట్లాడింది ఆయనే, వాళ్ళకి చర్మపు చొక్కాలు తొడిగించింది ఆయనే, జీవవృక్ష ఫలాలు వేసింది ఆయనే, ఏదైనా వనాన్ని వేసింది ఆయనే, అంటే పాపానికి పరిహారంగా యేసుక్రీస్తుని పంపించింది ఆయనే. నాస్తిక పరిణామ సిద్ధాంతం ఏంటంటే దేవుడు లేడు. దేవుడు లేడంటే ఏ గోళ లేదు, అంతే కదండి. దేవుడు లేడంటే ఏ గోళ కూడా లేదు. ప్రతి దానికి ఈ సైన్స్ దేని మీద దాడి చేస్తుందంటే ఎక్కువ ఆది కాండం మీద దాడి చేస్తుందండి. ఆది కాండం మీద వేల కొలది ప్రశ్నలు ఉన్నాయి. మనం ఈ 6 నెలల్లో ఎన్నైతే నేర్చుకోగలం అని నేర్చుకుంటాం. తర్వాత 6 నెలల్లో కొన్ని నేర్చుకుంటూ 3-4 అధ్యాయాల్లో పిల్లల్ని తీసుకెళ్తాం మీకు. కాబట్టి ఆది కాండం 2 అధ్యాయాల్లోనే ఇన్ని నెలలు ఎందుకు ఆపేస్తాను మీకు అర్థమైందండి. ఆది కాండంలో మొదటి 2 అధ్యాయాల్లో ఏముంది? ఎంతో చరిత్ర ఉందండి. శాస్త్రవేత్తలు సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సృష్టి ఎలా వచ్చిందో ఇప్పటికీ చెప్పలేదు. మనిషి ఎలా వచ్చాడో చెప్పలేదు. స్త్రీ ఎలా వచ్చిందో చెప్పలేదు. స్త్రీ ముందు పురుషుడి ముందు చెప్పలేదు. అద్భుతమైన నిర్మాణం మానవ దేహం ఏదో అని ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఏది చెప్పలేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనం ₹1 ఖర్చు లేకుండా ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చొని నేర్చేసుకుంటున్నాం అంతే. అంతేనే కాదా? ప్రతిదాని ఆరంభం. ఎన్నో జీవిత ప్రశ్నలకు సమాధానం ఆదికాండం ఇస్తుంది. దీనిని కానీ మనం విశ్వసిస్తే ఖచ్చితంగా మనకు ఆదికాండంలోనే సమాధానం దొరుకుతుంది. ఇలా సైన్స్ ప్రకారం బైబిల్ తప్పు అంటున్నారు. సైన్స్ ప్రకారం బైబిల్ తప్పు. బైబిల్ సైన్స్ ఏమన్నా దేవుడు అండి మనకి? బైబిల్ ప్రకారం మనం సైన్స్ తప్పని మనం చూపిస్తున్నాం. కానీ సైన్స్ ఏం చెప్తుంది? దాడి. నా సైన్స్ ప్రకారం బైబిల్ తప్ప. 6 దినాల సృష్టి ఏంటి? 6 రోజులు అయిపోయిందండి. గట్టిగా మాట్లాడితే 4వ రోజు సూర్యుడు చంద్రుడు వచ్చారు. మొదటి రోజు ఎవరు ఉదయించారు, ఎవరు అస్తమించారు చెప్పండి నాకు. ఇదే ఏంటి? సైన్స్ బైబిల్లోనే ఆది కాండం మీద చేస్తున్న దాడి. 6 దినాల సృష్టి ఏంటి అమ్మా? 4వ రోజు సూర్యుడు చంద్రుడు వస్తే మొదటి దినాన్ని ఎవరు ఉదయించారు, ఎవరు అస్తమించారు చెప్పండి. దాడి. ఎవరు దాడి చేస్తున్నారు? సైన్స్ దాడి చేస్తుంది. సైన్స్ దాడి చేసే ప్రతి ప్రశ్నకు సమాధానాలుగా మనం చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో ఈ 6 నెలల పిల్లలకు వారానికి ఒక పాఠం చొప్పున నేర్పించడం అనేది జరుగుతుంది. పిల్లలకు ప్రత్యేకంగా 1-2 అధ్యాయాలు మాత్రం 6 నెలల పాటు నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సైన్స్ బైబిల్పై ఆది కాండం మీద దాడి చేస్తుందని మీకు కొన్ని విషయాలు చెప్పాను. మిగిలిన విషయాలు మీకు తెలుసు. ఇంకా రకరకాలుగా సైన్స్ అనేది దాడి అనేది చేస్తుంది. రెండోది ఆది కాండం మీద దాడి చేసే వాళ్ళు రెండో వాళ్ళు ఎవరు? అపవాది కుట్ర. అపవాది ఆది కాండం మీద ఎలా దాడి చేస్తుందంటే, అపవాది ఎలా దాడి చేస్తుందో కొన్ని ఉదాహరణ చెప్పగలరా? నేను సైన్స్ గురించి చెప్పాను. ప్రపంచంలో ఎంత మంచి విశ్వాసైనా, ఎంత మంచి క్రైస్తవుడైనా, ఎంత భక్తుడైనా ఆది కాండం మొదలుపెట్టి 1వ అధ్యాయం చదివిన తర్వాత నుంచి ఎక్కదంటండి. ఇక వెళ్ళదంట ముందుకి. మత్తయి సువార్త చదివిన తర్వాత లోకా సువార్తలోకి వెళ్ళంగానే చదివేసినయే కదా అనుకుంటారంట. తర్వాత సువార్తలోకి వెళ్ళిన తర్వాత కూడా చదివేసింది. యోహాను సువార్తలోకి వెళ్ళేటప్పటికి 1వ అధ్యాయం కొంచెం వెరైటీగా ఉంటుందంట. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివిన తర్వాత 3వ అధ్యాయం నుంచి మత్తయి సువార్తలో ఉన్నదే కదా అని అపోస్తల కార్యాలయంలోకి వెళ్ళేటప్పటికి ఏమీ అర్థం కాక అక్కడతో క్లోజ్. మళ్ళీ 6 నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ చదువుదామని ప్రారంభిస్తారు. మళ్ళీ అంతే, మళ్ళీ అంతే, మళ్ళీ అంతే. కానీ ఆది కాండాన్ని మాత్రం నేర్చుకోనివ్వదండి. అపవాది
ఆది కాండం మీద చేస్తున్న కుట్ర ఏంటంటే ఆది కాండాన్ని నేర్చుకునేదంటండి. అదేంటి ఆది కాండం నేర్చుకోవడం దానికి అస్సలు ఇష్టం ఉండదంటండి. మీరు గమనించండి, ఆది కాండం ఎగ్జామ్ రాసాం మనం అందరం, మళ్ళీ ఎవరిని చదవలేదో తెలుసా మీకు? నేను చాలా బాధపడ్డా క్వశ్చన్ పేపర్ రాసిన తర్వాత ఆన్సర్లు రాయకపోతే ఇంట్లో కూర్చొని ఏడ్చినంత పని చేశా. చదవలే, మీ తప్పు కాదు అది, అది చదవలేవదు అంతే. ఎందుకని మనం ఏమేమి ఎగ్జామ్ పెట్టని చెప్పగలరా? ఫస్ట్ ఇప్పుడు మత్తయి మార్కుల్లో యోహాను ఒకటి, ఈ టైం టేబుల్ నేనేసింది కాదండి. ఇప్పుడు నేనేసాను ఒప్పుకుంటే దేవుడు తక్కువైపోతాడు. రెండో 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 ఎగ్జామ్ ఏంటి చెప్పండి? 66 పుస్తకాలు రెండో ఎగ్జామ్ అపోస్తల కార్యాలు, ఆది కాండం, ఫస్ట్ మత్తయి సువార్తలు, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, అందరూ యేసుక్రీస్తు గురించి నేర్చుకోండి ఫస్ట్ ఆయన పెట్టాము. తర్వాత ఆది కాండము, అపోస్తల కార్యాలు, ఈ రెండు చారిత్రక గ్రంథాలు ప్రారంభం. ఇప్పుడు అపోస్తల కార్యాలు అర్థమైతేనే మిగిలిన మొత్తం పత్రికలన్నీ అర్థమవుతాయి నీకు. ఆది కాండం అర్థమైతేనే నిర్గమకాండం నుంచి మీకు అర్థమవుతుంది. ఆ రెండు కలిపి పెట్టింది నేను కాదు, దేవుడే మన కోసం పెట్టాడు అనుకున్నాను నేను, అంతే కదండి. మరి అపవాది ప్రార్థన గ్రంథం గురించి కూడా నేర్చుకునేదంట. దానికి మండిపోయే బైబిల్లో 66 పుస్తకాల్లో 2 గ్రంథాలు ఏంటంటే ఆది కాండము, ప్రార్థన గ్రంథం. ఈ 2 పుస్తకాలు నేర్చుకోనివ్వదు. కాబట్టే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థన గ్రంథ ధ్యానాలని వందల మంది, వందల ప్రసంగాలు, వందల పుస్తకాలు రాశారు. ఏ పుస్తకానికి ఇంకో పుస్తకానికి సంబంధం లేకుండా చేసేసింది ఏంటంటే అపవాది యొక్క దాడి. ఎందుకు దాడి? మనకు కూడా చూడండి, ప్రార్థన గ్రంథంలో వెళ్ళంగానే ఏదో అయిపోతుంటది మనకి, అయిపోద్ది. ఏమీ అవ్వకుండా నేను అర్థమయ్యేటట్టు మీకు వివరించి చెప్తా. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నానా? అలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా, అట్టిగా తక్కువ నోట్లో పెట్టినట్టు. అపవాది కుట్ర ఎలా చేస్తుంది? ఆది కాండాన్ని నేర్చుకోలేదు. ఎందుకంటే దాని యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది, దాన్ని పెద్ద విలన్గా చూపిస్తుంది. అది మనందరికి శాపాన్ని తీసుకొచ్చిందని చూపించి ఆది కాండం తెచ్చుకొని ఏం మనందరి దృష్టి ఎటు మళ్ళించిందంటే అవ్వ పండు తెంచడం వల్లే మనం అందరికి మరణం వచ్చింది, మనందరికి రోగాలు వచ్చింది, మనందరం పాపం చేస్తాం, మనందరికి ఇలా తగలబడ్డామని చెప్తుంది. కానీ దాని వెనకమాల ఉన్నది నేనని ఎవరికి చెప్పదు. అవునా? ఏమండి? అపవాది కుట్ర ఏంటి చెప్పండి? ఆది కాండం నేర్చుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, ప్రార్థన గ్రంథం నేర్చుకోవడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటారు? ఆది కాండంలో ఏముంటది చెప్పాలి? ఆది కాండంలో ఏముంటది? ఆరంభం ఉంటది. ప్రార్థన గ్రంథంలో ఏముంటది? అంతం ఉంటది. ఆది కాండంలో అపవాది యొక్క ఆరంభం ఉంది, ప్రకటన గ్రంథంలో అపవాది యొక్క ముగింపు ఉంది. ఈజీగా చెప్పేశారు మీరు. ఆది అంతములు. అపవాది యొక్క ఆది అసలు ఎలా వచ్చింది, ఎలా మోసం చేసింది అనేది ఆది కాండంలో ఉంటే, ఆది కాండం సాతాన్ని హీరోగా చూపించిందండి, పెద్ద విలన్గా మోసగాడిలాగా చూపిస్తుంది. తర్వాత చాటు నీళ్ళు దాక్కున్నట్టుగా చూపిస్తుంది. అమ్మో నన్ను విలన్గా చూపిస్తుంది కాబట్టి ఆది కాండం వీళ్ళు నేర్చుకోవడానికి ఏం లేదు. ప్రార్థన గ్రంథం ఎవరికి అర్థం చేసుకోకుండా పారేసేసింది అంతే, ఎవరికి అర్థం కాకుండా పెట్టేసింది అంతే. ప్రార్థన గ్రంథంలో ఏముంటది? దాని యొక్క అంతం ఉంటది. ఆది అంతములు, అపవాది యొక్క ఆది అంతములు ఆది కాండం ప్రార్థన గ్రంథంలో ఉంది. కాబట్టి ఇది ఎలా దాడి చేసిందంటే ఈ 2 గ్రంథాలు నేర్చుకునేది అంతే. ఈ 2 గ్రంథాలు నేర్చుకుంటే దానికి మెంటల్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి చేసి దాని నుంచి నిన్ను తప్పించేయడం అనేది జరుగుతుంది. మీకు అన్నీ కూడా చక్కగా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను భాగాలుగా నేర్పిస్తాను. ఆది కాండం ప్రకటన గ్రంథం నేర్చుకుంటే ఎవరికి కోపం అండి? ఆది కాండంలో ఏముంది? సాతాను ఎంట్రీ ఉంది. ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క ముగింపు ఉంది. అపవాది, సాతాను, రకరకాల పేర్లు దానికి, మోసగాడు, ఇవన్నీ కూడా క్రూర మృగం అని ఎక్కడ ఉంటాయంటే ప్రకటన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఈ 2 నేర్చుకునేదండి. నిర్గమాటు యోధ నేర్చుకున్న పెద్దగా పట్టించుకోదు. అవి చరిత్ర తెలుసుకుంటాడంటే నా గురించి ఏం తెలుసుకోండి, పెద్దగా ఉండదు కదండి. అపవాది గురించి యోగ గ్రంథంలో ఒక అధ్యాయం వస్తుంది అంతే, అంతేనా? క్లియర్గా వచ్చేది మనకి. అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఓ టెస్ట్ పెడదాం వస్తావా దేవుడా, ఒక 2 అధ్యాయంలో కనపడుతుంది అంతే. మరి నిర్గమాటు యోధ ఎందుకు నేర్చుకొని అంటే చరిత్ర తెలుసుకుంటాడు. తెలుసుకుని ఎవరి చరిత్ర? నా చరిత్ర కాదుగా, ఇజ్రాయేల్ చరిత్ర, తర్వాత రాజుల చరిత్ర, తర్వాత దినవృత్తాంతాలు, తర్వాత న్యాయాధిపతుల చరిత్ర, తర్వాత ప్రవక్తల చరిత్ర, తర్వాత యేసు గురించి చరిత్ర నేర్చుకొని, పౌలు గారి గురించి నేర్చుకొని, పౌలు గారి పత్రికల గురించి నేర్చుకొని, నా గురించి మాత్రం నేర్చుకోవడానికి వీల్లేదు. ఆది కాండం మీద అపవాది చేసిన దాడి లేదా కుట్రండి. ప్రార్థన గ్రంథం గురించి చాలా మంది వివరణ ఇచ్చారు, కానీ అందరూ కూడా ఒకటే రాయలే పేరు ఏంటంటే అపవాది యొక్క దాడి. ఆది కాండంలో
దాని అంతం గురించి రాయబడిందండి. రాయబడింది. ఆదిలోనే అంతం గురించి చెప్పింది దేవుడు. దానికి అందుకని ఆది కాండం గురించి నేర్చుకునేదండి. ఒకవైపు సైన్స్ దాడి చేస్తుంది, మరోవైపు అపవాది దాడి చేస్తుంది. ఆది కాండం సాతానుని పరిచయం చేసింది. ఆది కాండం దాన్ని ఒక విలన్గా మనందరికీ నష్టాన్ని చేకూర్చిందిగా పరిచయం చేసింది. కాబట్టి దాన్ని ట్రాక్ మార్చి ఎటువైపుకి తిప్పేసింది అంటే అవ్వవైపుకి తిప్పేసి సైలెంట్ అయిపోయింది. మనందరికీ కష్టాలు రావడం కారణం ఎవరు? అపవాదని అంటారు క్రైస్తవులు కూడా. అవ్వ పండు తెంచిందండి. అవ్వ చేత పండు తెంచింది అపవాది. చూసారు ఎంత సైలెంట్ కిల్లర్ అది. దాన్ని మాత్రం బయట పెట్టకుండా అపవాదిని బయటికి చూపించి సైలెంట్ అయిపోయింది. ఎంత తెలివైందో చూడండి. వాడిని విలన్గా చూపించింది ఆది కాండం, సాతానుని సర్పంగా చూపించింది కూడా ఆది కాండమేనండి. మూర్ఖుడిగా చూపించింది, మోసగాడిగా చూపించింది, విలన్గా చూపించింది కూడా ఆది కాండం. కాబట్టి ఆది కాండం గురించి నేర్చుకోనివ్వదు. కాబట్టి మనందరం ఖచ్చితంగా ఆది కాండం ప్రకటన గ్రంథం ఎక్కువగా చదువుదాం. దేవుణ్ణి ప్రార్థిస్తూ చదవండి, ఈజీగా అర్థమైపోద్ది బైబిల్ మీకు. ఓకేనండి. అపవాది గురించి చెడుగా పరిచయం చేస్తుంది ఆది కాండం. ఆది కాండం నిన్ను ఎందుకు నేర్చుకునేవదంటే దాని యొక్క ఆరంభం మనకి తెలిసిపోయింది అనుకోండి, దాని ముగింపు కూడా మనకి తెలిసిపోయిందని అనుకోండి. ఆది అంతములు తెలిస్తే మధ్యలో దాని జీవితం ఏంటో మనకి మన ఎలా మోసం చేస్తూ కూడా మనకి ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి ఆది కాండం మీద పరీక్ష పెట్టినప్పుడు మనకు వచ్చిన డౌట్లు ఏంటంటే, అడగమ్మా, ఆది కాండం మీద మన పరీక్ష పెట్టి మనకు వచ్చిన డౌట్లు ఏంటి చెప్పనా? ఫస్ట్ అమ్మో 50 అధ్యాయాలు, 50 అధ్యాయాలు ఎందుకులే? అబ్రహాం చదివితే ఇస్సాకు గుర్తున్నది, ఇస్సాకు చదివితే యాకోబు గుర్తున్నది, యాకోబు చదివితే 12 మంది గుర్తు. ఈ చివరిలో మళ్ళీ యోసేపు అని కూడా వస్తాడు, వాళ్ళ తమ్ముడు. ఎందుకు ఇవన్నీ ఏమైనా మన పరలోకానికి వెళ్తాక ఉపయోగపడతాయా? మనకు వచ్చిన డౌట్ అండి. అపోస్తల కార్యాలు చదువుతుంటే అదే అర్థం అవుతుంది. అలా అనిపిస్తుంది. పైన చదివితే సరిపోద్దులే, ఆ టైటిల్లో నేమ్స్, ఆ అబ్రహాం గురించి 5 చదివితే సరిపోద్దులే అని సరిపెట్టేసిందండి మనల్ని. అవునంటారా కాదంటారా? గుర్తుంచుకోండి, ఆది కాండాన్ని నేర్చుకోండి. మీరు నేర్చుకోవడానికి కూర్చోండి, ఏదో ఆటంకం తీసుకొస్తుంది అది. కానీ దాని ఆటంకాన్ని ఎదుర్కొని ఆది కాండం మీరు బాగా నేర్చుకుంటే ఎన్నో సమస్యల పరిష్కారం చెప్తారండి. జీవిత సమస్యలకు పరిష్కారాలు, ఆరోగ్య సమస్యలు, ఏ సమస్యకైనా పరిష్కారం ఆది కాండంలో ఉందండి. మరి ఆది కాండానికి అపోస్తల కార్యాలకి లింక్ ఏంటి చెప్పాను మీకు. ఈ 2 చారిత్రక గ్రంథాలు. ఆది కాండం తెలిస్తే ప్రతిదాని మొదలు తెలుస్తుంది, అపోస్తల కార్యాలు తెలిస్తే పౌలు గారు రాసిన పత్రికలు తెలుస్తుంది. మరి ప్రకటన గ్రంథం అపవాదికి చెడుగా చూపుతూ దాన్ని ఒక ఘట సర్పం అని, రకరకాల తలకాయలని, రకరకాలుగా మోసగాడని, లోకాన్ని మోసపుచ్చేవాడని, దాని గురించి చెడుగా కూడా దాని అంతం ఎలా అయిపోద్దని, యేసుక్రీస్తు నోటి ఊపిరి చేత, ఆయన ఆగమనం చేత దాన్ని అగ్నిగుండంలో పడవేస్తాడని, యుగయుగాలు అక్కడ కాలుతూ ఉంటాడని, వాడిని అభిమానించే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారని దాని యొక్క అంతం గురించి రాయడం అనేది జరిగింది. దాని యొక్క అంతం ఏంటంటే ముగింపు నిత్య నరకాగ్ని అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాబట్టి దాన్ని కూడా నేర్చుకోనివ్వదు. రకరకాల వ్యాఖ్యానాలు ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవానికి బైబిల్ ప్రకారం చాలా విరుద్ధంగా ఉంటాయండి. కాబట్టి ఆది కాండాన్ని మీకు సింపుల్గా గ్రంథ విభజన చేస్తారు. మనం ఏం నేర్చుకున్నాం? ఆది కాండం యొక్క పరిచయం, ఆది కాండ గ్రంథ విభజన. బైబిల్ మనం దేన్ని ధ్యానించాలన్నా మొదటిది ఏం ధ్యానించాలంటే ఆది కాండం ధ్యానించాలని నేర్చుకున్నాం. ఆది కాండాలు ఎన్ని ఉన్నాయంటే 50 అధ్యాయాలు అండి. సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఆది కాండము 50 అధ్యాయాలు. గ్రంథ విభజన ఏంటంటే 2 భాగాలు. మొదటి భాగము ఆది కాండం 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాలు. ఆది కాండము 50 అధ్యాయాలు. సింప్లిఫై చేసి చెప్తాను, 50 అధ్యాయాలు. దీనిలో 2 భాగాలు చేద్దాం. ఒకటి 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాలు, రెండోది 12 నుంచి 50 వరకు ఉన్న అధ్యాయాలు. సింపుల్గా చెప్పేసండి, ఆది కాండాన్ని 2 భాగాలు చేద్దాం. మొదటి భాగం 1 నుంచి 11, రెండో భాగం 12 నుంచి 50. మొదటి భాగంలో మీకు 1 నుంచి 4 ఉన్నాయి కదా. మొదటి భాగంలో 4 సంఘటనలు ఉన్నాయి. రెండో భాగంలో 4 వ్యక్తులు ఉన్నారు. శ్రద్ధగా వినండి. ఆది కాండం 50 అధ్యాయాలని సింప్లిఫై చేస్తే 2 భాగాలు చేద్దాం. 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాలు మొదటి భాగం అయితే,
12 నుంచి 50 వరకు ఉన్న అధ్యాయాలు రెండో భాగం. మొదటి భాగంలో 4 సంఘటనలు ఉన్నాయి. రెండో భాగంలో 4 వ్యక్తులు ఉన్నారు. సింపుల్గా మనం ఆదికాండం నేర్చుకోవడానికి చెప్తున్నాం మీకు. ఉన్నది 50 అధ్యాయాలు, 2 భాగాలు చేద్దాం. 1 నుంచి 11 వరకు ప్రసాద్ రికార్డ్ అవుతుందా? 1 నుంచి 11 వరకు ఒక భాగము, 12 నుంచి 50 వరకు రెండో భాగం. మొదటి భాగంలో 4 సంఘటనలు ఉన్నాయి. రెండో భాగంలో 4 వ్యక్తులు ఉన్నారు. సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు. 4 సంఘటనలు ఏంటంటే 1-2 అధ్యాయాల్లో సృష్టి, 1-2 అధ్యాయాల్లో సృష్టి. తర్వాత రెండోది 3వ అధ్యాయంలో సృష్టి పతనం. 4 భాగాలు చెప్పిన మీకు. సృష్టి, పతనం, జలప్రళయం, జనాంగముల విభజన. 4 భాగాలు. 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్ని 4 భాగాలు ఏంటంటే సృష్టి, పతనం, జలప్రళయం, జనాంగాల విభజన. ఎలాగంటే సృష్టి 1-2 అధ్యాయంలో ఉంటుంది, పతనం 3వ అధ్యాయంలో ఉంటుంది, జలప్రళయం 4 నుంచి 9 వరకు ఉంటుంది, జనాంగముల విభజన 10-11 అధ్యాయాల్లో ఉంటుంది. అర్థమైంది మీకు సింపుల్గా? మళ్ళొకసారి. సృష్టి 1-2 అధ్యాయాలు, సృష్టి పతనం 3వ అధ్యాయం, జలప్రళయం 4 నుంచి 9 వరకు ఉన్న అధ్యాయాలు. ప్రత్యేక సంఘటనలన్నీ ఇక్కడ ఉంటాయండి. తర్వాత 10-11 అధ్యాయాల్లో జనాంగముల విభజన, ప్రతిదాని విభజన, భాషల విభజన, మొత్తం అన్ని కూడా 10-11 అధ్యాయాలు వస్తుంది. 4 సంఘటనలు చెప్పండి. 1 నుంచి 11 వరకు ఉన్న అధ్యాయాల్లో 4. సృష్టి, పతనం, జలప్రళయం, జనాంగముల విభజన. అధ్యాయాలు కూడా చెప్పేసండి. సృష్టి 1-2 అధ్యాయాలు, 3 పతనం, 4 నుంచి 9 వరకు జలప్రళయం, 10-11 జనాంగముల విభజన లేదా భాషల విభజన. సింపుల్గా అయిపోయిందండి. ఎంత ఈజీగా నేర్చుకుంటాం చూసారు ఆదికాండాన్ని. తల మీద తొక్కు మరీ నేర్చుకోవాలి మనం ఆదికాండాన్ని. తర్వాత భాగంలో 4 వ్యక్తులు. 4 వ్యక్తుల్లో 12 నుంచి 50 వరకు అధ్యాయాలు. ఓకేనా? 4 వ్యక్తులు ఎవరంటే, ఒకటి నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. పార్ట్ 2లో 4 వ్యక్తులు అబ్రహాము, 12 నుంచి 23 వరకు వచనాలు. అబ్రహాము పేర్లు చెప్పిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 4 వ్యక్తులు. అబ్రహాం మెయిన్ అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాం గారి గురించి 12 నుంచి 23 అధ్యాయాలు, ఇస్సాకు గురించి 24 నుంచి 26 అధ్యాయాలు, యాకోబు గురించి 27 నుంచి 36 అధ్యాయాలు, యోసేపు గురించి 37 నుంచి 50 అధ్యాయాలు. గుర్తుంచుకోండి. అబ్రహాం గురించి 12 అధ్యాయాలు రాయబడి, యోసేపు గురించి 14 అధ్యాయాలు రాయబడి. ఎంతగా మనం యోసేపు జీవితాన్ని నేర్చుకోవాలి ఒకసారి ఆలోచించండి. కానీ ఇస్సాకు గురించి 2 అధ్యాయాలు రాయబడినాయి. యాకోబు గురించి 10 అధ్యాయాలు రాయబడినాయి. సింప్లిఫై చేసి చెప్పాము మనం. 4 వ్యక్తులు అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, యోసేపు. 12-23, 24-26, 27-36, 37. మనం బైబిల్ చూడకుండా ఇలా మనం చెప్పగలిగితే ఈజీగా మనం వాళ్ళ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఆదికాండం ఇంట్రడక్షన్ పాయింట్స్ అండి ఇవి. బైబిల్ ఎడ్యుకేషన్ అనుకోండి, లేదా 66 పుస్తకాల వివరణ అనుకోండి. పాఠం పేరేం చెప్పాను మీకు? ఆదికాండం పరిచయం. అందరికి అర్థమైంది. సింప్లిఫై చేసి చెప్పాను మీకు. ఈజీగా అర్థమైంది కదండి. సృష్టి, పతనం, జలప్రళయం, జనాంగాల విభజన. అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, యోసేపు. 1-2 అధ్యాయాలు, 3వ అధ్యాయం 4-9, 10-11. వీడియో చక్కర ఏమైంది. మీకు ప్రపంచంలో ఎక్కడ ఇలా పాఠాలు చెప్పరు, నేర్పించరు. కాబట్టి నాకు మెటీరియల్ కూడా ఇవ్వాలని ఉంది. కానీ ఇంకా నేను పిల్లల మెటీరియల్ రాయాలి, పిల్లల క్వశ్చన్ పేపర్ రాయాలి, మీ క్వశ్చన్ పేపర్ రాయాలి, మీకు అసైన్మెంట్ బుక్ రాయాలి, చాలా ఉందండి. మరి నాకు నేను ఆల్రెడీ 2-3 సార్లు అది చదివేసి మీకు మెటీరియల్స్ మళ్ళీ చదివి క్వశ్చన్ పేపర్ రాయాలి నేను. ఎందుకంటే నేను చదివిన తర్వాత మీరు చదివేశారు, నాకన్నా మీరు బాగా చదివేశారు అనుకోండి. నేను క్వశ్చన్ పేపర్ ఇస్తే 10 మందికి 100 వచ్చేసినాయి అనుకోండి, నేను చదవలేదని అర్థం. అంతే కదా, నేను ఓడిపోయినట్టే కదా. కాబట్టి నేను మీకన్నా ఇంకా బాగా చదవాలి. ఏదో రకంగా మెలిగిపెడితే తగ్గించాను మార్కులు. ఓకేనా? మరి ఈ 2వ పాఠానికి ప్రశ్నలు. సమయం ఉందని చూడండి, 9 అయిపోయింది. పార్ట్ 3 మీ అందరూ ఉంటాను అంటే అరగంటలో చెప్తా, లేదంటే వెళ్ళిపోదాం. అది సరిపెట్టేస్తాం, వద్దు. దీని మీద ప్రశ్నలు అడుగుతా అమ్మా. 3వ భాగం వాస్తవానికి ఈరోజు నైట్ ప్రేయర్ లేదు, టైం టేబుల్ లేదు. ఇలా వచ్చినప్పుడే మీకు ఈ భాగాలు చెప్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది కాదు.
ప్రశ్నలు అడుగుతాం చూడండి. ఆది యందు అంటే అర్థం ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది? క్వశ్చన్ రాసుకోండి, నేను చెప్తాను చూసుకోండి. ఆది అందు అనే పదం ఎలా వచ్చింది? హెబ్రీ భాషా పదం బెరేషిత్, ఇంగ్లీష్ పదం జెనిసిస్, ఇది గ్రీక్ పదం. బెరేషిత్ అంటే అన్నిటి యొక్క ఉనికిని, ప్రతిదాని పుట్టుకను తెలియజేసేది. జెనిసిస్ అంటే వంశావళుల గ్రంథం, సృష్టి క్రమాన్ని తెలియజేసే గ్రంథం. తెలుగులో ఆది యందు అంటే ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథం. ఆది అనగా ప్రారంభము లేదా ఆరంభము. క్వశ్చన్ నెంబర్ 2, ప్రతిదాని ఆదిని తెలియజేసే గ్రంథము ఏది? ఆది కాండము. ఆది కాండం ఎటువంటి విషయాలు రాయబడినవి? ఆది కాండంలో ఎటువంటి విషయాలు రాయబడినవి? 1, మనిషి ఊహకు అందని విషయాలు, చారిత్రక విషయాలు, శాస్త్రాతీత విషయాలు, వేదాలకు థియాలజీ విషయాలు, ఎన్నో జీవిత సమస్యలకు పరిష్కారాలు మరియు అన్నిటి యొక్క ఆరంభాలను తెలియచేసింది ఆది కాండం. ఆది కాండం 4 క్వశ్చన్ అండి. ఆది కాండం లేకపోతే బైబిల్ అర్థం అవ్వదా? అర్థం అవ్వదు. ఆది కాండం మీద ఎవరెవరు దాడి చేస్తున్నారు? అపవాది, సైన్స్. సైన్స్ ఎలా దాడి చేస్తుంది? క్వశ్చన్, కోతి నుంచి వచ్చాడని, శబ్దం వల్ల సృష్టి వచ్చిందని, దేవుడు లేడని, ఉంటే చూపించమని దాడి చేస్తుంది. అపవాది ఎలా చేస్తుంది దాడి? ఆడ అసలు నేర్చుకోలేదు, అంతే. ఇన్ని నేర్చుకోలేదు. ఆది కాండం నేర్చుకోలేదు, ప్రకటన గ్రంథాన్ని కూడా నేర్చుకున్నాను. సింప్లిఫై చేసి ప్రకటన గ్రంథాన్ని కూడా నేర్పిస్తాను మీకు, ఓకేనండి. తర్వాత క్వశ్చన్, అపవాది ప్రారంభాన్ని, అపవాది అంతాన్ని తెలియజేసే గ్రంథాలు ఏవి? ఆది కాండము, ప్రకటన గ్రంథం. ఆది కాండంలో అపవాది గురించి ఏమని రాయబడింది? దాని యొక్క ఆరంభాన్ని గురించి రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడింది అంటే దాని అంతం గురించి రాయబడింది. ఆది కాండము గ్రంథ విభజన చేసినప్పుడు మనం ఎన్ని భాగాలు చేసాము? 2 భాగాలు. మొదటి భాగంలో ఎన్ని సంఘటనలు ఉన్నాయి? ఏ సంఘటనలు అవి? సృష్టి, పతనం, జల ప్రళయం, జనాంగముల విభజన లేదా భాషల విభజన. ఇది 2 ఒకటే. జనాంగముల విభజన 1, 2 అధ్యాయాలేమో సృష్టి, 3వ అధ్యాయం పతనం, జలప్రలయం. పార్ట్ 2లో నలుగురు వ్యక్తులు, సింపుల్ గా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి 14 అధ్యాయాలు రాయబడితే అబ్రహాం గురించి 12 అధ్యాయాలు రాయబడినాయి, ఇస్సాకు గురించి 2 అధ్యాయాలు రాయబడినాయి, యాకోబు గురించి 10 అధ్యాయాలు రాయబడినాయి. ఇది సింపుల్ గా, ఓకేనండి. స్పెషల్ నోట్ ఏంటంటే మరొకసారి ఈ మెసేజ్ని మీరు విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మన దగ్గరే జ్ఞానం దొరుకుతుంది. మేము ఒక మాట చెప్పి ఫస్ట్ నుంచి ఒకటి చెప్తాను ఏంటంటే, ప్రపంచంలో నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికంటే, నా రాజ్యంలో ఉన్న బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదని ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. నా భక్తులందరికంటే, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదని సవాల్ విసిరాడండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. ఎవరిచ్చారంటారు? దేవుడిచ్చాడు. మనం కూడా చక్కగా, మనం పాపానికి ఎంత దూరంగా ఉంటే దేవుడు మన నోట అంత మంచి మాటలు ప్రకటిస్తాడని మీకు ప్రారంభం నుంచి చెప్తున్నాను మీకు. మనం అంత పాపానికి దూరంగా ఉంటే ఆయన వాక్యంలో లోతుల్లోకి అంత వెళ్ళడం అనేది మనం ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే మన పిల్లలకు నేర్పించడానికి, ప్లస్ మనకు కూడా రావాలి కదా. ఇంకొకటి, మీరు మరొకరికి నేర్పించాలంటే మీ దగ్గర మెటీరియల్ ఉండాలి. రాసుకున్నది ఉందనుకోండి, అలా కూర్చో 5 నిమిషాల్లో చెప్పేస్తారు ఆది కాండాన్ని. ఏమీ లేదనుకోండి, మైండ్లో ఎంతవరకు ఉంటుంది అంటే వచ్చే ఆదివారం వరకు ఉంటుంది, తర్వాత కష్టం. అంటే ఎన్నో విషయాలు ఉంటాం కాబట్టి లేకపోతే పొద్దున చెప్తారా? సరిపెట్టేసానా? ఓకేనండి. ఇది మీకు కుదిరితే ఈ రోజు కానీ రేపు కానీ యూట్యూబ్లో ఈ 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. పార్ట్ 3 గంట పడుద్ది. అది ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్యన సంబంధం ఏంటి? ఆది అంతం గురించి నేర్చుకుంటే మిగిలింది ఎలా వచ్చేస్తుందని చెప్పాను మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆది కాండం పరిచయం అయింది, ప్రకటన గ్రంథం గురించి చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం పరిచయం చెప్తాం. మనం ముందు నుంచి వెళ్దాం, వరుస క్రమంలో వెళ్దాం.
ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్యలో ఉన్న అసలు ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ రెండింటికి మధ్యన లింక్ ఏంటి, ఇక్కడే ఆది ఎందుకు రాయబడింది, మధ్యలో ఎక్కడ రాయకుండా అక్కడే అంతం ఎందుకు రాయబడింది అనే విషయం మనం పార్ట్ 3లో నేర్చుకుందాం. చెప్పిన పాఠం గురించి సర్వేశ్వర గారు 2 మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుని వెళ్ళిపోతాం. ఓకేనా? కరెక్ట్గా 9 అయిందండి. కరెక్ట్గా 7:30 స్టార్ట్ చేశాను. మీకు ఎవరికి పాఠాలు ఇవ్వలేదని అనుకోవద్దు, ఎందుకంటే కంటిన్యూషన్ దెబ్బతింటుంది. మళ్ళీ మధ్యలో ఇంకో పాఠం చెప్పారనుకోండి, ఇది బాగుంది. ఓకేనా? ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా మీకు 100ని నేను ఊరినే పెట్టాను, వందల పాఠాలు ఉన్నాయి. మీకు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం మీద గంట పాఠం ఉందండి. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఎన్ని పాఠాలు వస్తాయి, చాలా వస్తాయి. సర్వేశ్వర గారు 2 మాటలు ముగింపు ప్రార్థన. చాలా మంచిదండి. ఈరోజు సరికొత్త పాఠం విన్నాం. ఈ ఆలోచన ఆయనకి రావటం, మనకు నేర్పించడం కూడా చాలా ఎంతో ఆయన ఆలోచన చేయబట్టే, ఇది ఎంతో దాన్ని కష్టపడబట్టే ఈ పాఠం ఆయన మనసులోకి వచ్చింది. పొద్దున అన్నాడు, ఆది కాండం నుంచి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను, ఆ పుస్తకాలు మొత్తం బైబిల్ గురించి అని చెప్పాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను కూడా ఒక పుస్తకం తీసుకొచ్చుకొని రాసుకుంటేనే గుర్తుంటాయి. ఎక్కడికైనా చెప్పాలన్నా, ఎవరికైనా సమాధానం చెప్పాలన్నా ఆదికాండం యొక్క ప్రాముఖ్యత, ఆదికాండం అనేది ఎంత అవసరమో. ఆదికాండంలో ఏముందన్నది, ప్రతిదాని ఆరంభం ఉన్నాను. సాతాను ఆరంభం కూడా ఆదికాండంలో ఉంది. ప్రకటన గ్రంథం అంతం ఉందని చెప్పాడు. ఈ 2 నేర్చుకోవడానికి సాతాను అడ్డంకులుగా మనకు ఉంటాడని కూడా చెప్పాడు. కానీ ఈ 2 కానీ నేర్చుకుంటేనే మిగతా బైబిల్లో ఉన్న మధ్య పుస్తకాలన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు అతను చెప్పిన ఈ పాఠాలని ఇక నుంచి నేను కూడా పుస్తకం తీసుకొచ్చుకొని ప్రతి విషయాన్ని కూడా రాసుకోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నానండి. ఏంటంటే ఈ జ్ఞానమైన మాటలు ఎక్కడ కూడా నేను వింటలా, చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు, తెలుసుకోవాలనే వాళ్ళు లేరు. మరి దాని గురించి పని కట్టుకుని ఇక్కడికి చెప్పాలా, ఇదంతా అవసరం అనే బతికించేవాళ్ళే కానీ ఇంత లోతైన విషయాలు కూడా ఎవరు నేర్చుకుని చెప్పే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. కానీ వాళ్ళు చాలా మరి సరికొత్త విషయాలు. ఆదికాండం, ప్రకటన గ్రంథం, దీనికి ఉన్న మంచి లింక్ ఏంటి, అసలు బైబిల్ నేర్చుకోవాలన్న మాటలే వింటున్నాం. కానీ మనం దీన్ని ఎలా నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం విన్న పాఠాలను బట్టి మనకి అర్థమవుతుంది. అది చెప్పాలంటే నాకు కూడా కొన్ని ఇంకా మైండ్లో గుర్తుగా లేవు. ఇక నుంచి నేను చెప్పే ఈ ఆదికాండం, బైబిల్ మొత్తం ఎవరినంతా కూడా మనం ఆయన చెప్పిన భాగాలన్నీ కూడా చక్కగా రాసుకుంటే మనకు కూడా కొన్ని పాఠాలు అనేవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పగలడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన ఈ కుమారుడు తండ్రి మరి ఎంతో ఆసక్తి కలిగి ఈ జ్ఞానాన్ని నేర్పాలన్న మంచి ఆలోచనతో నాయన ఎంతో మరి ఆలోచించి కష్టించి తండ్రి మాటలు, ఈ పాఠాలు మరి నాయన మాకు నేర్పిస్తాక సిద్ధపడుతున్నాడు తండ్రి. అది నాయన మాకు అనవసరం, మాకు అవసరం లేదు అనుకునే స్వభావం మాకు ఎవరికీ లేకుండా ప్రతి ఒక్క మాట ఎంత విలువైనది. నీ జ్ఞానం, నీ జ్ఞాన గ్రంథంలో ప్రతి ఒక్క విషయం మేము నేర్చుకోవాలి. నీ పిల్లలుగా ఒక క్రమంలో మేము నేర్చుకుంటే నాయన మరి దాన్ని తెలియని వారికి తెలియచెప్పడానికి మరి మాకు జ్ఞానం అనేది మా హృదయంలో భద్రంగా ఉంటుంది కనుక తండ్రి, ఈ ఆదికాండం మీద నాయన మరి 2 దాడులు జరుగుతున్నాయని, ఒకటి సైన్స్, ఇంకొకటి అపవాది. ఈ విషయాలన్నీ కూడా కొత్తగా మేము విన్న పరిస్థితి కనిపిస్తుంది నాయన. మరి ఇటువంటి విషయాలు ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ విషయాలన్నీ మేము నేర్చుకోవాలంటే మా హృదయంలో మంచి ఆలోచన ఇచ్చి, మంచి మనసునిచ్చి, పట్టుదల ఇచ్చి ప్రతి మాటను నాయన ఏ మాట, ఏ పాఠంలో ఏది ఎక్కడ మేము ఉపయోగించాలో మళ్ళీ క్రమంగా రాసుకొని ఈ జ్ఞానాన్ని నేర్చుకొని తెలియని వారికి అనేక మందికి నేను ఈ మాటలు చెప్పగలగటానికి మీ కృప మాకు దయచేయమని. అయ్యా, మీ మీద ఆనుకుంటే పరిపూర్ణమైన విశ్వాసంతో తండ్రి నిన్ను అడిగితే జ్ఞానాన్ని ఇస్తానన్నావు.
అటువంటి జ్ఞానాన్ని మేము పొందుకునే పిల్లలంగా, మరి పాపాన్ని విడిచిపెడితేనే జ్ఞానానికి వారసులుగా మేము ఉంటాం తండ్రి. అటువంటి ఆలోచన, అటువంటి పాపరహితమైన భక్తి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, నీ జ్ఞానానికి వారసులుగా మమ్మల్ని నిలవబెట్టమని, బ్రతికి ఉన్నంతకాలం కూడా నాయన ఈ బైబిల్ నేర్చుకుంటేనే ఉండవలసిన పరిస్థితి, అంత జ్ఞానం ఉన్నదని మేము తెలుసుకున్నాం కనుక తండ్రి, అటు రీతిగా ఈ జ్ఞానం నేర్చుకుంటూ నీతిగా బ్రతుకుతూ అనేక మందికి నీ జ్ఞానాన్ని తెలియచెప్పుతూ మా బ్రతుకు జీవితం అంతా నీకు నమ్మకంగా బ్రతికి మేము ఈ బ్రతుకు ముగించిన తర్వాత తండ్రి నీ సన్నిధిలో చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.